నమస్తే సంతోష్, వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. తిరుమల ఆలయం తెలుగోడి ప్రతిష్ట. కలియుగ దైవం శ్రీనివాసుడు అంటే తెలుగునాట ప్రతి భక్తుడికి సెంటిమెంట్. అలాంటి శ్రీవారి దర్శనం కోసం వచ్చిన భక్తులు సర్వదర్శనం టోకెన్ల కోసం తిప్పలు పడాల్సి వచ్చింది. తిరుపతిలో టోకెన్లు ఇచ్చే కౌంటర్ దగ్గరే తొక్కిసలాట జరిగింది. తిరుమల లాంటి వ్యవస్థీకృతమైన ఆలయంలో ఇలాంటి ఘటన జరగడం ఖచ్చితంగా దురదృష్టకరం. భక్తులకు సాఫీగా దర్శనం జరిగేలా చూడాల్సిన అధికారులు అనాలోచిత నిర్ణయాలతో అనవసర ఇబ్బందులు కొనితెస్తున్నారనే వాదన వినిపిస్తోంది. శ్రీనివాసుడి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో తరలివచ్చిన భక్తులు దర్శనం టోకెన్ల కోసం యుద్ధం చేయాల్సి వచ్చింది. విపరీతమైన రద్దీ ప్రభావంతో తొక్కిసలాట జరిగి పలువురు సొమ్మసిల్లి పడిపోయారు. టీటీడీ తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన, వెంకటేశ సమోదేవో నభూతో నభవిష్యతి. వెంకటాద్రి లాంటి క్షేత్రం ఈ బ్రహ్మాండంలోనే లేదు. వెంకటేశ్వరుడికి సాటి వచ్చే మరో దైవం కూడా లేడు. ఇది తిరుమలపై భక్తులకు ఉండే అభిప్రాయం. సాక్షాత్తు కలియుగ వైకుంఠంగా పేరు తెచ్చుకున్న తిరుమలలో ఏడుకొండలవాడి దర్శనం కోసం ఎక్కడెక్కడి నుంచో భక్తులు తరలివస్తారు. భారీ సంఖ్యలో భక్తులు వస్తారు కాబట్టే వారి సౌకర్యాలు, దర్శనాలు లాంటి వ్యవహారాలు పర్యవేక్షించడానికే టీటీడీ బోర్డు ఏర్పాటైంది. ఎప్పటికప్పుడు కాలానుగుణంగా మార్పులు చేసుకుంటూ భక్తులకు ఇబ్బందులు కలగకుండా చూసుకుంటున్నారు. అయితే అడపాదడపా తీసుకుంటున్న అనాలోచిత నిర్ణయాల కారణంగా భక్తులకు అవస్థలు కలిగిన సందర్భాలు లేకపోలేదు. క్యూలైన్ల మార్పు, టోకెన్ల జారీలో ఇష్టారీతిన నిర్ణయాలు, ప్రసాదం కౌంటర్ల దగ్గర లోపాలు, ఇలా గతంలోనూ కొన్ని ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు ఏకంగా సర్వదర్శనం టికెట్ కౌంటర్ల దగ్గర తొక్కిసలాట జరిగింది. తిరుమలలో 3 చోట్ల టీటీడీ భక్తులకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తోంది. టీటీడీ రెండో సత్రం, భూదేవి కాంప్లెక్స్, శ్రీనివాసం వద్ద టోకెన్లను జారీ చేస్తున్నారు. అయితే కౌంటర్ల వద్ద భారీ సంఖ్యలో భక్తులు టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నారు. సర్వదర్శనం టోకెన్ల కోసం కిలోమీటర్ల మేర భక్తులు వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. గంటల తరబడి సర్వదర్శనం టోకెన్ల కోసం నిరీక్షించిన భక్తులు ఒక్కసారిగా కౌంటర్ వద్దకు దూసుకొచ్చే ప్రయత్నం చేశారు. దీంతో తోపులాట జరిగింది. సర్వదర్శనం టికెట్ల కోసం వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపులాట కాస్త తొక్కిసలాటగా మారింది. ఈ తొక్కిసలాటలో పలువురు స్పృహ కోల్పోగా క్యూలైన్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. గంటల తరబడి శ్రీవారి దర్శన టికెట్ల కోసం ఎదురు చూసిన భక్తులు సొమ్మసిల్లి పడిపోవడంతో టీటీడీ ఏర్పాట్లపై భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. శ్రీవారి దర్శనం కోసం వచ్చిన పలువురు భక్తులు తాజా పరిణామాలతో కన్నీటి పర్యంతమవుతున్నారు. టీటీడీ సరైన ఏర్పాట్లు చేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించలేదని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇది ఫస్ట్ టీటీడీ సైడ్ వాళ్ళగా ఉండే పోలీసు వాళ్ళ సైడ్ ఎన్ని బ్యారికేడ్ వేసి ఉండొస్తేస్తున్నా బ్యారికేడ్ వేయక జనాల్ని అన్ని ఈడించి అన్ని ఆపక తరంతి ఆపక నుంచి తరుముతూ ఉంటారు. ఆ జనాలదా చేస్తూ ఉంటారు, ఇక్కడ పోలీసు వాళ్ళు చేస్తూ ఉంటారు. ఇంకా ఎవరు చేస్తాలే. పెద్ద సంఖ్యలో భక్తులు తరలి రావడంతో గోవిందరాజస్వామి సత్రాల వద్ద కూడా పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. భారీగా వచ్చిన భక్తులను కంట్రోల్ చేయడానికి పోలీసులు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకురావాల్సి వచ్చింది. సర్వదర్శనం టోకెన్ల జారీలో టీటీడీ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు భక్తులు. ఇంత జరుగుతున్నా టీటీడీ విజిలెన్స్ స్పందించలేదనే విమర్శలున్నాయి. తోపులాటలో తమ పిల్లలు కొందరు కనిపించకుండా పోయారని కొందరు భక్తులు వాపోయారు. తొక్కిసలాట తర్వాత పరిస్థితి విషమించడంతో టీటీడీ దిద్దుబాటు చర్యలు తీసుకుంది. రద్దీ మరింత పెరగకుండా టోకెన్లు లేకపోయినా భక్తులను కొండపైకి అనుమతించింది. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసింది. బుధవారం నుండి ఆదివారం వరకు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లుగా తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు వెల్లడించింది. ఎక్కువ సర్వదర్శనం భక్తులు వచ్చినట్లయితే వీఐపీ బ్రేక్ క్యాన్సిల్ చేసి వీఐపీ బ్రేక్లో ఉన్నటువంటి సమయాన్ని సాధారణ భక్తులకు కేటాయించి వాళ్ళకు త్వరితంగా దర్శనం చేసి పంపించడం అనేది ఒక కార్యక్రమం. తిరుమల శ్రీవారి సర్వదర్శన టోకెన్ల కోసం భక్తజనం ఎగబడ్డారు. ఆది సోమవారాల్లో టోకెన్లు కేటాయించడం లేదని, మంగళవారం విడుదల చేస్తామని తిరుమల తిరుపతి దేవస్థానం ముందే ప్రకటించింది. ఇలా 2 రోజుల పాటు టోకెన్లు జారీ చేయని కారణంగా భక్తులందరూ తిరుపతిలో జమయ్యారని తెలుస్తోంది. 2 రోజులుగా టోకెన్ల కోసం పడిగాపులు కాస్తున్న భక్తులందరూ ఒక్కసారిగా టోకెన్ జారీ కేంద్రాలకు పిల్లలతో సహా తరలివచ్చారు. గోవిందరాజస్వామి సత్రం వద్ద భక్తుల తాకిడి మరింత ఎక్కువ కావడంతో టికెట్ల కోసం పోటీ ఏర్పడింది. దీంతో తోపులాట జరిగింది. కొద్దిమంది పోలీసులున్నా టీటీడీ విజిలెన్స్ అధికారులు చర్యలు తీసుకున్నా కట్టడి చేయలేకపోయారు. టీటీడీ అధికారులు, సిబ్బందిపై భక్తులు తీవ్ర ఆరోపణలు చేశారు.
లైన్లో నిలబడిన వారికి సర్వదర్శనం టోకెన్లను కేటాయించకుండా బ్లాక్లో అమ్ముకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీస వసతులు కల్పించలేదని మండిపడ్డారు. దేవాలయాల్లో భక్తుల రద్దీ పెరిగినప్పుడు అడపాదడపా తొక్కిసలాటలు జరుగుతాయి. అయితే మిగతా దేవాలయాలతో తిరుమలకు పోలిక లేదు. ఎందుకంటే తిరుమలలో ఇలాంటి ఘటనలు నివారించడానికి ప్రత్యేక ఏర్పాట్లున్నాయి. దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన టీటీడీ బోర్డు కొనసాగుతోంది. అయినా సరే ఎందుకీ గందరగోళం జరిగిందనే విషయంపై చర్చ జరుగుతోంది. సంస్కరణల పేరుతో విపరీతమైన మార్పులు చేయడం, హేతుబద్ధత లేకుండా నిర్ణయాలు తీసుకోవడంపై ఎప్పట్నుంచో విమర్శలున్నాయి. ముఖ్యంగా ప్రాక్టికాలిటీని పట్టించుకోని అధికారులు సమస్యలకు కారణమవుతున్నారు. వీరి కారణంగా వందల వేల కిలోమీటర్ల నుంచి వస్తున్న భక్తులకు తిప్పలు తప్పడం లేదు. తిరుమలను ఆదాయ వనరుగా చూడటమే ఇక్కడ ప్రధాన సమస్య. తిరుమల ప్రపంచంలోనే గొప్ప దివ్యక్షేత్రం. తిరుమల దర్శనం భక్తుల మనోభావాలకు సంబంధించిన విషయం. భక్తుడికి భక్తులకు మధ్య అనుసంధానంగా ఉండాల్సిన అధికారులు ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు వికటించి ఇలాంటి తొక్కిసలాటలకు దారితీస్తున్నాయి. తిరుమల ప్రకృతి సిద్ధంగా ఏర్పడింది. దశాబ్దాలుగా వ్యవస్థీకృతమైన ఆలయం. ఎంతమంది భక్తులొచ్చినా ఇబ్బందులు లేకుండా దర్శనం చేసుకునే వ్యవస్థ ఉంది. ఎప్పుడు ఎంతమంది భక్తులొస్తారనే ఖచ్చితమైన అంచనాలు టీటీడీకుంటాయి. రోజుకు 1,00,000 మంది భక్తులొచ్చినా ఎప్పుడూ ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఏర్పాట్లు ఉంటాయి. అలాంటిది ఇప్పుడు ఆ స్థాయిలో భక్తులు రాకపోయినా తొక్కిసలాట జరగడం అంటే ఖచ్చితంగా పరిపాలనా వైఫల్యం కిందికే వస్తుంది. సర్వదర్శనం టోకెన్ల కోసం భారీగా భక్తులు వస్తారని అంచనా వేయకపోవడం, అనాలోచితంగా 2 రోజుల పాటు టోకెన్ల జారీని నిలిపివేయడం, చివరకు టోకెన్లు లేకుండానే భక్తుల్ని కొండపైకి అనుమతించాల్సి రావడం, ఇవన్నీ ఖచ్చితంగా ప్రణాళిక వైఫల్యాలే. 2 ఏళ్లుగా దైవ దర్శనానికి దూరమైన భక్తులకు ఆతృత ఉండటం సహజం. రోజు 20,000 వరకు సర్వదర్శనం టోకెన్లు జారీ చేస్తున్నారు. రద్దీని బట్టి 30,000 వరకు, వీకెండ్లో అయితే 40,000 వరకు టోకెన్లు ఇస్తున్నారు. అయితే 2 రోజుల పాటు టోకెన్లు నిలిపివేయడంతో భక్తులందరూ తిరుమలలో చిక్కుకుపోయారు. వీళ్లందరూ ఒక్కసారిగా టోకెన్ కౌంటర్ల దగ్గరకు రావడంతో విపరీతమైన రద్దీ ఏర్పడింది. కౌంటర్ దగ్గర సిబ్బంది చేతులెత్తేయడంతో తొక్కిసలాట జరిగింది. తొక్కిసలాట మరెక్కడైనా జరగడం వేరు, తిరుమలలో జరగడం వేరు. తిరుమలలో ఉన్న వ్యవస్థకు తొక్కిసలాట జరిగే పరిస్థితి రాకూడదు. భక్తుల్ని నియంత్రించడం, త్వరితగతిన స్వామి దర్శనం చేయించడంలో టీటీడీకున్న అనుభవం మరే ఆలయ బోర్డుకు లేదంటే అతిశయోక్తి కాదు. ఏటా బ్రహ్మోత్సవాల సమయంలో విపరీతంగా భక్తుల తాకిడి ఉన్నప్పుడు కూడా సజావుగా దర్శనాలు జరిగేలా టీటీడీ చర్యలు తీసుకుంటుంది. అలాంటిది ఇప్పుడు తొక్కిసలాట జరగడంపై సీరియస్గా సింహావలోకనం చేసుకోవాలి. సుదూర ప్రాంతాల నుంచి ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి కలియుగ దైవం దర్శనం కోసం వచ్చే భక్తుల్ని ఇబ్బంది పెట్టడం మంచి పద్ధతి కాదు. భక్తులకు సాఫీగా దర్శనం జరిగేలా ఏర్పాట్లు ఉండాలి కానీ భక్తుల్ని నియంత్రించేలా నిర్ణయాలు ఉండకూడదు. వచ్చిన వారు వచ్చినట్టుగా స్వామి దర్శనం చేసుకుని మళ్లీ తిరుపతి చేరుకునే ఏర్పాట్లుంటే ఎంతమంది వచ్చినా ఇబ్బంది ఉండదు. గతంలో ఎన్నోసార్లు విపరీతమైన రద్దీ ఉన్నప్పుడు కూడా అప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుని టీటీడీ ఇలాంటి ఏర్పాట్లు చేసింది. కానీ అడపాదడపా ఇలాంటి పొరపాటు నిర్ణయాల కారణంగా తొక్కిసలాట జరగడం మాత్రం ఖచ్చితంగా అపశృతే. కొండపైకి చాలినన్ని బస్సులు కూడా నడపడం లేదనే వాదన వినిపిస్తోంది. టోకెన్ల సంఖ్య పెంచినప్పుడు అందుకు అనుగుణంగా బస్సుల సంఖ్య పెంచాలనే కనీస ఆలోచన కూడా అధికారులకు లేకపోవడం నిజంగా దురదృష్టకరం. కలియుగ వైకుంఠంగా పేరున్న తిరుమలలో ఈ స్థాయిలో పాలనాపరమైన లోపాలు ఎవరికీ మంచిది కాదు. తిరుమల ప్రతిష్టను దిగజార్చేలా వ్యవహారం చేయకుండా భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా దర్శనం జరిగేలా టీటీడీ దృష్టి పెట్టాలి. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ఆన్లైన్లో కోటా పెట్టి శ్రీవారి దర్శనం కల్పిస్తూ వస్తోంది టీటీడీ. అయితే సర్వదర్శన టోకెన్లకు భారీ డిమాండ్ ఏర్పడింది. 2 రోజుల విరామం తర్వాత తిరుపతిలోని గోవిందరాజస్వామి సత్రాలు, శ్రీనివాసం, భూదేవి కాంప్లెక్స్ల దగ్గర సర్వదర్శనం టోకెన్ల జారీ ప్రారంభించారు. వేలాది మంది ఒక్కసారిగా రావడంతో తోపులాట జరిగింది. ఓ దశలో తొక్కిసలాట కూడా జరిగినట్టు చెబుతున్నారు. క్యూ లైన్లు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. పలువురు భక్తులు సొమ్మసిల్లి పడిపోయారు. టీటీలే సార్ అందరిని బయట దొబ్బినారా, దొబ్బి నీళ్ళు 200 రూపాయలు నీళ్ళు అయినాయి. నీళ్ళు కానీ 7 గంటలు నిలబడినాం. సిస్టమ్ బాగాలేదండి. సిస్టమ్ అసలు బాగాలేదు. అది ఎవరైతే అరేంజ్ చేసిరో అసలు బాగాలేదు. అక్కడ ఏదైతే ఈవో ఉండో టీటీడీ కఠిన నిర్ణయాలతోనే భక్తులకు ఇలాంటి అవస్థలు ఏర్పడ్డాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. 3-4 రోజుల నుంచి టోకెన్ల కోసం ఎదురు చూస్తున్నామని కొందరు భక్తులు వాపోయారు. కనీసం కొండపైకి కూడా వెళ్లనివ్వడం లేదని, దర్శనం కాకపోయినా తలనీలాలన్నా సమర్పించి మొక్కులు చెల్లించుకుంటామని చెబుతున్నారు.
ఎన్నో ఏళ్లుగా శ్రీవారి దర్శనానికి వస్తున్నామని, గతంలో ఎన్నడూ ఇటువంటి పరిస్థితిని చూడలేదని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పొద్దు నుంచి నలిపేసి ఇప్పుడు ఆధార్ కార్డు చూస్తే సరిపోద్ది అంటున్నారు. మరి ఎలా సామాన్య భక్తులకి న్యాయం జరుగుతుంది? మళ్ళీ అదే ఇందాక చెప్తే ఏ బాధ లేకుండా పిల్లలు. పోలీసులు భక్తులను కంట్రోల్ చేసి పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. తోపులాటలో చాలా మంది పిల్లలు తప్పిపోయినట్టు చెబుతున్నారు. పోలీసులు లేకపోతే తమ పరిస్థితి మరింత దారుణంగా ఉండేదని భక్తులు వాపోయారు. తిరుమల శ్రీవారి దర్శనానికి ఇవాళ భక్తులు విపరీతంగా పోటెత్తారు. ఇసుకేస్తే రాలనంతగా శ్రీవారి భక్తులతో తిరుమల కిక్కిరిసిపోయింది. 2 రోజులుగా అలిపిరి 2వ సత్రం వద్ద శ్రీవారి టోకెన్లు నిలిపివేయడం, అప్పటికే అక్కడ వేచి ఉన్న భక్తులకు తోడు ఇవాళ రద్దీ మరింత పెరగడంతో భక్తుల మధ్య తోపులాట జరిగింది. ఇది తొక్కిసలాటకు దారితీయడంతో పలువురు భక్తులు గాయపడ్డారు. కొంతమంది భక్తులు బారికేడ్లను దాటుకుని లోపలికి వెళ్లే ప్రయత్నం చేయడంతో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది. 5 గంటలకు వచ్చాం మేము ట్రైన్ ఎక్కి. అయితే మొత్తం అక్కడ నుంచి 2 రౌండ్లు ఇప్పించారు చుట్టూరు. ఇక్కడ కాదంటే అక్కడని, అక్కడ కాదంటే ఎక్కడని తిప్పించారు. ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చేసరికి మేము 5 వచ్చామన్నా, మొత్తం అందరినీ బయటికి గంటేసి ఇక్కడ వచ్చాక పిల్లలకి ఒంట్లో బాగాలేదు, 2 కింద పడిపోయారు, కొలు తిరిగి. ఇదేందన్నా మరి అంటే ఇదిగా నా దేవుడికి. ఓవైపు ఎండవేడిమి, మరోవైపు తొక్కిసలాటతో క్యూ లైన్లో నిలబడిన చాలా మంది మహిళలు సొమ్మసిల్లి పడిపోయారు. దాహం దాహం అంటూ మహిళలు, పిల్లలు అల్లాడిపోతున్న పరిస్థితి నెలకొంది. టీటీడీ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే ఈ పరిస్థితి తలెత్తిందని భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది భక్తులు శ్రీవారిని దర్శించుకోకుండానే వెనుదిరుగుతున్నారు. టీటీడీ ఈవో దీనిపై స్పందిస్తూ వరుస సెలవులు కావడంతో పెద్ద సంఖ్యలో భక్తులు తిరుమలకొచ్చారని అన్నారు. ఇంతమంది భక్తులు వస్తారని తాము ఊహించలేదన్నారు. ఇలాంటి బాధ్యతారాహిత్యమైన స్టేట్మెంట్లు టీటీడీ ప్రతిష్టను మరింత దిగజార్చేలా ఉన్నాయి. బ్రహ్మోత్సవాల సమయంలో 5 లక్షల మంది భక్తులొచ్చినా ఏర్పాట్లు చేసే వ్యవస్థ ఉన్నప్పుడు ఇప్పుడు ఈ స్థాయి భక్తుల్ని ఊహించలేదనడం క్షంతవ్యం కాదు. కరోనా కారణంగా ఇన్ని రోజులు తిరుమలకు వెళ్లలేకపోయిన వారు శ్రీవారిని దర్శించుకోవడానికి వస్తున్నారు. ప్రధానంగా వీకెండ్లో ఇసుకేస్తే రాలనంతగా భక్తులు తరలివస్తున్నారు. దీంతో ఆ ప్రాంతమంతా భక్తులతో సందడిగా మారుతోంది. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి భక్తజనం వస్తున్నారు. ప్రధానంగా శ్రీవారి దర్శనం కోసం టికెట్లు తీసుకునేందుకు క్యూ లైన్లో వేచి ఉన్నారు. కరోనా కారణంగా గతంలో బోసిపోయిన ప్రాంతాలు ఇప్పుడు భక్తుల గోవిందనామాలతో తిరుమల మార్మోగుతోంది. టోకెన్ల కౌంటర్ వద్ద, అలిపిరి వద్ద భారీగా రద్దీ ఏర్పడింది. వందల సంఖ్యలో వాహనాలు కొండపైకి వెళ్లేందుకు వేచి చూస్తున్నాయి. కానీ భక్తులు ఇంతలా వస్తారని అంచనా వేయలేకపోవడం, సరైన ఏర్పాట్లు చేయలేదని భక్తులు మండిపడుతున్నారు. భక్తుల రద్దీ తరుణంలో 2 ఏళ్ల తర్వాత కోవిడ్ పూర్వ విధానాన్ని టీటీడీ పునరుద్ధరించింది. భక్తులను వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోకి అనుమతిస్తున్నారు. టోకెన్లు తీసుకున్న వారిని తొలుత మధ్యాహ్నం 2 గంటల తర్వాత టోకెన్లు తీసుకోని వారందరినీ కంపార్ట్మెంట్లలోకి అనుమతించనున్నారు. మరోవైపు తిరుపతిలో సర్వదర్శన టోకెన్ల పంపిణీని నిలిపివేసింది. విపరీతమైన రద్దీ కారణంగా తిరుమలకొచ్చే భక్తులకు దర్శనం జాప్యమయ్యే అవకాశం ఉందని టీటీడీ తెలిపింది. భక్తులు సంసిద్ధతతో తిరుమలకు రావాల్సిందిగా కోరింది. 9వ తేదీ తిరుపతికి చేరుకున్న భక్తులకు 12వ తేదీన స్వామి దర్శనానికి టోకెన్లు ఇచ్చారంటే రద్దీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. క్యూ లైన్ల నియంత్రణ కోసం 2 రోజులు టోకెన్లు ఇవ్వకుండా ఆపడం చివరకు తొక్కిసలాటకు దారితీసింది. కరోనా పరిస్థితుల కారణంగా వైకుంఠం కాంప్లెక్స్ 2ను టీటీడీ గత 2 ఏళ్లుగా మూసివేసింది. తాజాగా భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని వైకుంఠం 2 కాంప్లెక్స్లో 2 ఏళ్లుగా నిరుపయోగంగా ఉన్న కంపార్ట్మెంట్లను శుద్ధి చేయిస్తోంది. దర్శన టికెట్లు లేకున్నా నేరుగా అనుమతించాలని నిర్ణయించింది. దర్శన టికెట్లు లేకుండా తిరుమల వచ్చే భక్తుల కోసం ప్రత్యేకంగా క్యూ లైన్లు ఏర్పాటు చేస్తున్నారు. తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సర్వదర్శనం టోకెన్లు పొందేందుకు పలు రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తిరుమల తరలివస్తున్నారు. క్యూ లైన్లలో నిల్చుని టోకెన్లు పొందిన 4 రోజుల తర్వాతే దర్శనానికి అవకాశం ఇస్తుండటంతో తప్పనిసరై వేచి ఉండాల్సి వస్తోంది. అన్ని రోజులు ఉండలేక స్వామి దర్శనం కాకుండా వెనుదిరగలేక తీవ్ర ఆవేదన చెందుతున్నారు భక్తులు. మేము ఈరోజు ఆ టికెట్ విధానాన్ని ఏదైతే మనం ఎస్ఎస్డి టోకన్స్ అక్కడ ఇస్తూ ఉన్నామో గత 2 సంవత్సరాలుగా దాన్ని పూర్తిగా రద్దు చేసి మళ్ళా పూర్వపు విధానం అంటే వైకుంఠం 2 క్యూ కాంప్లెక్స్లోకి వచ్చి వాళ్ళ టర్న్ కోసం వెయిట్ చేసేటువంటి పద్ధతిని మరలా తీసుకురావడం జరుగుతుంది. కరోనా తగ్గడంతో తిరుపతిలోని 3 కేంద్రాల్లో రోజుకు 20,000 చొప్పున సర్వదర్శన టోకెన్లను టీటీడీ జారీ చేస్తోంది. మొదట పేర్కొన్న ప్రకారం తిరుపతిలో సర్వదర్శనం టికెట్లు తీసుకుని తర్వాత రోజు శ్రీవారిని దర్శించుకుని వెంటనే వెళ్లిపోవచ్చన్న భావనతో భక్తులు వస్తున్నారు. ప్రస్తుత పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. 4 రోజుల తర్వాత దర్శనం చేసుకోవాల్సి రావడంతో సరైన వసతి సౌకర్యాలు లేక అల్లాడుతున్నారు.
తిరుమలలో ప్రధానంగా సర్వదర్శనం 300 రూపాయల స్పెషల్ దర్శనానికి డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. గతంలో సర్వదర్శనానికి ప్రత్యేకంగా టోకెన్లు ఉండేవి కాదు. 300 రూపాయల స్పెషల్ దర్శనం టోకెన్లు ఆన్లైన్లో అమ్మకానికి ఉండేవి. అయితే కోవిడ్ వచ్చాక పరిస్థితులు మారాయి. కోవిడ్ ఆంక్షలతో 80 రోజులకు పైగా మూతబడ్డ శ్రీవారి ఆలయం తెరుచుకున్న తర్వాత కూడా పరిమితంగానే భక్తుల్ని అనుమతించారు. క్యూలైన్ నియంత్రణ కోసం సర్వదర్శనం టోకెన్లు కూడా ఆన్లైన్లో ఇచ్చారు. అయితే ఆన్లైన్లో ఇస్తున్న సర్వదర్శనం టోకెన్లు అర్హులైన భక్తులకు కాకుండా డబ్బున్న వారే తీసుకుంటున్నారని టీటీడీ దృష్టికొచ్చింది. దీంతో మరోసారి సర్వదర్శనం టోకెన్లు ఆఫ్లైన్లో ఇవ్వడం మొదలుపెట్టారు. అయితే ఈ విషయంలో ప్రణాళిక లేకపోవడం, భక్తుల రద్దీని అంచనా వేయకపోవడమే ఇప్పుడు కొంప ముంచింది. తిరుమల ఆలయానికి 1500 ఏళ్ల చరిత్ర ఉంది. గతంలో మహంతుల ఆధ్వర్యంలో ఆలయంలో పూజా కైంకర్యాలు జరిగేవి. 1933లో టీటీడీ పాలక మండలి ఏర్పాటైంది. టీటీడీ ప్రపంచంలోనే అత్యంత ధనిక హిందూ ఆలయ పాలక మండలి. 1925 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్, వేలాది సిబ్బంది, సామాజిక సేవ, కళ్యాణమస్తు, దళిత గోవిందం లాంటి ఎన్నెన్నో బృహత్తర కార్యక్రమాల నిర్వహణ వెరసి అదొక మహావ్యవస్థ. ఇందులో సుమారు 14,000 మంది ఉద్యోగులుంటారు. వీరు దేవస్థానం నిర్వహించే ఆలయాలను, ఇతర కార్యక్రమాలను పర్యవేక్షిస్తుంటారు. ప్రపంచంలో వాటికన్ తర్వాత అత్యధిక ఆర్థిక వనరులు కలిగిన సంస్థ టీటీడీ. 1830ల నాటికే తిరుమల ఆలయంలో భక్తులు చెల్లించే సొమ్ము నుంచి ఈస్ట్ ఇండియా కంపెనీకి సంవత్సరానికి ₹1,00,000 ఆదాయం వచ్చేది. స్వామివారి విలువైన ఆభరణాల నిర్వహణకు బొక్కసం సెల్ను టీటీడీ ఏర్పాటు చేసింది. సహాయ కార్యనిర్వహణాధికారి పర్యవేక్షణలో ఇది కొనసాగుతుంది. ఆభరణాల కోసం టీటీడీ 19 రికార్డులను నిర్వహిస్తోంది. టీటీడీ పాలక మండలి ఏర్పాటైన తర్వాత 7.5 దశాబ్దాల్లో తిరుమల అంతటా సర్వతోముఖాభివృద్ధి జరిగింది. ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా పేరుగాంచిన వడ్డికాసులవాడి ఆలయానికి నిత్యం వేలాది మంది భక్తులు వస్తుంటారు. పర్వదినాలలో వారి సంఖ్య లక్షలకు చేరుతుంది. స్వామివారి వార్షికాదాయం 750 కోట్ల రూపాయల పైమాటే. స్వామివారికి 3,000 కిలోల బంగారు డిపాజిట్లున్నాయి. ఇంకా 1,000 కోట్ల రూపాయల ఫిక్స్డ్ డిపాజిట్లున్నాయి. ఈ ఆలయానికి ఏటా సరాసరిన 300 కోట్ల రూపాయలు, 300 కిలోల బంగారు ఆభరణాలు, 500 కిలోల వెండి ఆభరణాలు కానుకలుగా వస్తుంటాయి. శ్రీనివాసుడికి జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ ధర 10 లక్షల రూపాయలు. అయినా ఆ టికెట్లు రాబోయే 30 ఏళ్ల వరకు బుక్ అయిపోయాయి. మొత్తం మీద ఈ ఆలయం సంపద విలువ 33,000 కోట్ల రూపాయలు. ఈ ఆలయం వలన 1,00,000 మందికి పైగా ప్రజలు ఉపాధి పొందుతున్నారని అంచనా. తిరుమల శ్రీనివాసుని ఆదాయం విషయానికొస్తే ఏటా భక్తులు సమర్పించే తలనీలాల ద్వారా 100 కోట్లు ఆదాయం వస్తోంది. బ్యాంకుల్లో ఉండే ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీ 140 కోట్లుంటుంది. స్వామివారి చెంతనున్న బంగారం సుమారు 5 టన్నులు. కలియుగంలో పరీక్షలు, కష్టాల నుండి మానవాళిని రక్షించడానికి భగవంతుడు ఇక్కడ స్వయంగా వెలిశాడని నమ్ముతారు. అందువల్ల ఈ ప్రదేశానికి కలియుగ వైకుంఠం అనే పేరు కూడా వచ్చింది. తిరుమలలో వైఖానస ఆగమ ఆరాధన సంప్రదాయాన్ని అనుసరిస్తుంది. 8 విష్ణు స్వయంభూ క్షేత్రాలలో ఒకటి. 108 దివ్య దేశాలలో చివరి భూ సంబంధమైన దివ్య దేశంగా 106 స్థానంలో ఉంది. దక్షిణ భారతదేశాన్ని పరిపాలించిన ప్రముఖ రాజులందరూ శ్రీవారిని దర్శించి తరించారు. 9వ శతాబ్దానికి చెందిన పల్లవులు, 10వ శతాబ్దానికి చెందిన చోళులు, పాండ్యరాజులు, 13, 14 శతాబ్దానికి చెందిన విజయనగర రాజులు శ్రీవారికి విలువైన కానుకలు సమర్పించినట్లు శిలా శాసనాల ద్వారా తెలుస్తోంది. విజయనగర రాజుల కాలంలో దేవాలయం ప్రాముఖ్యత పెరిగి ఆలయ విస్తరణ జరిగింది. ఇంతటి ఘనత ఉన్న తిరుమల ఆలయ నిర్వహణ కోసం పెద్ద వ్యవస్థ అవసరం ఉందనే ఉద్దేశంతోనే టీటీడీ ఏర్పాటైంది. కానీ టీటీడీ స్థాపన లక్ష్యాలు నెరవేరాయా అంటే పూర్తిగా లేదనే చెప్పాలి. చాలా వరకు భక్తులకు దర్శనం సాఫీగా జరిగేలా ఏర్పాట్లు చేస్తున్నా అడపాదడపా లోపాలు జరుగుతూనే ఉన్నాయి. కాలక్రమంలో టీటీడీలో భక్తిభావం కనుమరుగై భక్తుల నుంచి ఆదాయం పిండుకోవాలనే ధోరణి కనిపిస్తోందనే విమర్శలున్నాయి. తిరుమల ఆధ్యాత్మిక క్షేత్రమే కానీ బిజినెస్ సెంటర్ కాదనే విషయం గుర్తుంచుకోవాలని భక్తులు సూచిస్తున్నారు. ఎంతమంది భక్తులు వస్తే ఏ క్యూలైన్ ఉపయోగించాలి, అప్పటికప్పుడు రద్దీ పెరిగితే ఎలా నియంత్రించాలి లాంటి అంశాలన్నీ టీటీడీకి అనుభవంలో ఉన్నవే. కానీ పాలనా వైఫల్యం కారణంగా భక్తులు ఇబ్బందులు పడాల్సొచ్చింది. ఎన్నో వ్యయ ప్రయాసల కోర్చి స్వామి దర్శనం కోసం వస్తే
దర్శనం టోకెన్ కోసం కూడా అష్టకష్టాలు పడాల్సి రావడం దుర్భరం. కొద్ది సెకండ్ల పాటు స్వామి దివ్యమంగళ స్వరూపాన్ని చూసినంత మాత్రాన తమ కష్టాలన్నీ మర్చిపోతారు భక్తులు. ఒక్కసారి దర్శనం చేసుకోవడానికి ఎన్ని కష్టాలైనా ఆనందంగా భరిస్తారు. అందుకని ఉద్దేశపూర్వకంగా భక్తులకు ఇబ్బందులు సృష్టించడం టీటీడీకి శోభనివ్వదు. ఆధ్యాత్మిక శోభతో అలరారే దివ్యక్షేత్రం తిరుమల. శ్రీనివాసుని దర్శించుకుంటే కలిగే అనుభూతి ప్రత్యేకమని చెబుతారు భక్తులు. ఇంతటి ప్రాశస్త్యం ఉన్న క్షేత్రంలో పాలనా వ్యవహారాలు అత్యంత నిబద్ధతతో పర్యవేక్షించాలి. భక్తులకు ఇబ్బందులు రాకుండా, స్వామివారి పూజా కైంకర్యాలకు భంగం కలగకుండా నేర్పుగా బాధ్యతలు నిర్వర్తించాలి. టీటీడీలో బోర్డు మెంబర్లు పెరుగుతున్నారు కానీ భక్తిభావం మాత్రం అంతకంతకు తగ్గిపోతోందనేది ఎప్పట్నుంచో ఉన్న విమర్శ. ఇప్పటికైనా టీటీడీ తప్పులు దిద్దుకుని భవిష్యత్తులో ఇలాంటి అపశృతులు పునరావృతం కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.